ప్రియులరా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మారని వాడు, మార్పు లేనివాడు, మహిమ కలిగిన వాడు. హల్లెలూయా. ఏ నేరము లేనటువంటి వాడు, నిలువెత్తు దండం పెట్టుకోగలిగిన మహోన్నతుడైనటువంటి ప్రభు మన రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనను దేవుడుగా కలిగిన జనులందరూ కూడా ధన్యులు, భాగ్యవంతులు. ఆమెన్. ఈరోజు 24వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 36వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 39వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. 38. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి. 39వ వచనం. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. లైవ్ వెళ్తుంది కదండి. లైవ్లో ఉన్నటువంటి మహాభక్తులు కానివ్వండి, ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు కానివ్వండి, అందరూ శ్రద్ధగా ఆలకించాలి. 24వ అధ్యాయములో సంగతులు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు చెప్పినటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో సమాచారం అంటాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇన్ఫర్మేషన్ గ్రంథం. ఈటీవీ అయినా, జెమినీ టీవీ అయినా, వార్తాపత్రికలైనా జరిగిపోయిన సంగతులను గూర్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ బైబిల్ గ్రంథం ఇక జరగబోతున్న విషయాలను గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అందుకు ప్రపంచంలో బైబిల్ గ్రంథం ఉన్నతమైనటువంటి గ్రంథం అయింది. ఏ గ్రంథాలైనా, ఏ న్యూస్ ఛానల్స్ అయినా జరిగిపోయినటువంటి సంగతులను గురించి 1కి 4 వేసి చాలా వివరంగా చెబుతారు. కానీ బైబిల్ గ్రంథం ఇక ఏం జరగబోతుందో ఎండింగ్ పాయింట్ కూడా క్లారిటీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. హల్లెలూయా. కనుక ఇంత సమాచారం ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని కేవలం మనం క్యాలెండర్లో ఉన్న వచనం చదివి సరిపెట్టుకోకూడదు. క్యాలెండర్ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మార్మోన్స్ పొందండి. క్యాలెండర్ భక్తులు ఉంటారు కొంతమంది, యేసుప్రభు భక్తులు కాదు, క్యాలెండర్ భక్తులు. ఈ క్యాలెండర్ భక్తులు ఏం చేస్తారంటే పొద్దుటే లేచి క్యాలెండర్లోకి వెళ్ళి ఆ డేట్ దగ్గర ఉన్న వచనం చదివేస్తారు. ఆ వచనం చదివేసి 4 లెంపలు వేసేసుకుని దండం పెట్టేసుకుని వెళ్ళిపోతారు బయటకు, అంతే. ఇక ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా క్యాలెండర్ వచనానికి వీళ్ళు బ్రతుకు పరిమితం అయిపోద్ది. మరికొంతమంది ఏం చేస్తారంటే 23వ కీర్తనం లేకపోతే సామెతలో ఆ తారీఖు కీర్తనం ఏదో ఒకటి చదివేసేసి సరిపెట్టేస్తారు. బాహ్య శరీరానికి కడుపు నిండా తిండి తిన్నట్టుగా ఆంతరంగిక జీవితానికి తృప్తి కలిగేంత వరకు దేవుని వాక్యం చదవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదవాలి బాగా. బైబిల్ గ్రంథం చదవాలి. యువతరానికి నేను చెప్పేది అదే. మీరు చదవలసింది రాజకీయ నాయకులను కాదు, మీరు చదవలసింది సినిమా యాక్టర్లను కాదు, మీరు చదవలసింది సెలబ్రిటీలను కాదు, మీరు చదవలసింది పార్టీలను కాదు, మీరు చదవవలసింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చదవాలి. ఈరోజు చరిత్రలో
బైబిల్ గ్రంథాన్ని చదివి చరిత్రలు సృష్టించిన వారు ఉన్నారు. చరిత్రలో హల్లెలూయా. బైబిల్ గ్రంథమే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన మేధావులందరికీ పునాది వేసింది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. శాస్త్రజ్ఞులకు పునాది బైబిలే, సైంటిస్టులకు బైబిల్ పునాది. ఇక ప్రపంచంలో మహోన్నతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి బైబిల్ పునాది. అంతెందుకండి, మనం వాడుకుంటున్న కరెన్సీ నోట్ల మీద ఉన్నటువంటి గాంధీ గారి సింబల్ ఉందే, ఆయన గొప్పతనానికి కూడా వాక్యమే పునాది. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పి మిమ్మల్ని ఒకడు కొడితే ఇంకొకరు దెబ్బ అయినా కొట్టించుకోండి కానీ కొట్టి రావద్దని చెప్పి అన్నాడు. బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించాడు ఆయన, స్వతంత్రం వచ్చింది, హీరో అయిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. బైబిల్ వాక్యాన్ని ప్రేమించేటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడికి కావలసింది బైబిల్ వాక్యాన్ని ప్రేమించే అభిమానులు కాదు, బైబిల్ వాక్యాన్ని జీవించి ఆయన పిల్లలు కావాలి ఆయనకి. హల్లెలూయా. మీకు మధ్య మధ్యలో కునుపాట్లు పట్టినట్టు అనిపిస్తుంది. ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు మాత్రం నిద్రపోయినట్టుగా కనపడకండి అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళతో ప్రమాణం చేయండి, వాళ్ళు చేయబట్టుకోండి, మీ పక్క వాళ్ళు చేయబట్టుకోండి. ఈ రాత్రి నేను ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోనని, కున్నుపాట్లు పడనని నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇలాగు జరిగించునని సంఘం ఎదుటనో దైవజనుల ఎదుటనో నీతో ప్రమాణము చేయుచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఈ ప్రమాణం చేసి కూర్చోవాలి. అప్పుడు ఏమీ రాదు ఇక. కాబట్టి దేవుని వాక్యం చదవాలి. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి గ్రంథం. ఇన్ఫర్మేషన్ దేనికోసం ఇస్తారు? కాకినాడకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 24 గంటలు తిరిగేసరికి సునామీ వచ్చి మొత్తం 7 స్టార్ హోటల్స్ కూడా మునిగిపోయేటంత ఎత్తు రాబోతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది. మొత్తం కాకినాడ రూరల్ అంతా కూడా. ఏం చేస్తారండి? వెంటనే ప్రిపరేషన్లోకి వస్తారా రారా? ఇన్ఫర్మేషన్ ఎందుకోసం అంటే ప్రిపరేషన్లోకి వస్తారని. ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటి చెప్పాలి. మీరే సరి చేసుకోండి. నాకు వచ్చిన ఇంగ్లీష్ ముక్కలే మాట్లాడతాను, అవి మీరు సరి చేసుకుని అర్థం చేసుకోండి. ఇంకా అంత క్లారిటీగా మాట్లాడాలంటే మాకు ఎక్కడవుతుంది? మనంతా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ చదువు కాదు, మనంతా హాస్టల్ చదువు. మరి హాస్టల్ చదువు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఇక దేవుడికి స్తోత్రాలు. 6 పీరియడ్లు అయితే మనం ఉండేది 3 పీరియడ్లు ఎక్కడ? అలాంటి చదువు చదువుకుని వచ్చినప్పుడు కంప్లీట్ ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడతాం? మా అబ్బాయి అంటూ ఉంటాడు, డాడీ ఆ పదం రాకపోతే వదిలిపెట్టండి. మరి వదిలిపెట్టేస్తే ఎలాగరా బాబా, ఏదో చెప్పాలి కదా, వాళ్ళు సరి చేసుకుంటారులే. కొన్ని సరిగ్గా ఈయన మాట్లాడలేదని నా మీద కోర్టులో పిటిషన్ ఏమైనా వేస్తారండి ఎవరైనా? వేయరు కదా. చెప్పండి, ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటి? అందరు చెప్పాలా? మీరు చెప్పండి అమ్మా, ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? సిద్ధపరచబడటం. ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎందుకంటే ప్రిపరేషన్లోకి వెళ్ళడానికి. మరి ప్రిపరేషన్ ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళడానికి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? మార్పు చెందడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది బైబిల్ గ్రంథం చెప్పిన విషయం. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళడానికి. ప్రిపరేషన్ దేనికోసం అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టైం ఒకటి ఉంది మనకి. ఉదయం చదివించాను మీకు వచనం. ఏంటది? బోర మోగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుంచి చదవండి.
ఇదిగో నేను మీకు ఒక మర్మం చెప్తున్నాను, వినండి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున, ఏంటంటే అది అందరు చెప్పండి ఇంకోసారి గట్టిగానండి, పర్లేదు. కడబోర మ్రోగగానే మనమందరమును మార్పు పొందుదుము. మార్పు పొందుదుము అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఇప్పుడు? ట్రాన్స్ఫర్మేషన్. ప్రైజ్ ద లార్డ్. రూపాంతరము చెందడం, మార్పు చెందడం, ఇది మన జీవితంలో జరగబోతుంది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అందిందా? మరి ఇన్ఫర్మేషన్ అందినప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి. ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు. ఇప్పుడు సంఘానికి కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు. మనం ఇక్కడికి వచ్చింది మన భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కాదు. చాలామంది, అమ్మ మీరు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగాను అనుకోండి, అదేనండి చాలా ప్రయత్నాలు చేశానండి, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు బలహీనత కుదరలేదు, లేకపోతే నా అవసరాలు తీరలేదు, ఇల్లు కట్టలేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఎవరో చెప్పారు యేసు ప్రభుని నమ్ముకుని ప్రార్థన చేయించుకుంటే ఇలా జరుగుతాయని సంగతి తెలిసి వచ్చానండి అనే సాక్ష్యాలు చెప్తారు అందరూ. అభిప్రాయం లేదండి. భూమి ఆకాశాలు పంచభూతాలన్నీ కూడా మహా మిక్కిలి వేండ్రముతో లయమైపోయే కాలం ఒకటి రాబోతుందండి. యేసు క్రీస్తు తన రెండవ రాకడలో రాబోతున్నాడండి. సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడండి. ఆ సత్యం నేను నమ్మానండి. ఆయన వచ్చేసరికి, పెండ్లి కుమారుడు వచ్చేసరికి పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి కదండి. అంతఃపురంలో నుంచి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావాలి కాబట్టి నేను ఈ గదిలోకి వచ్చానండి. పెళ్లి కూతుర్ని ఎక్కడ రెడీ చేస్తారండి? చెప్పాలా? మా చెప్పుకెళ్ళిపోనా, చెప్పుకుందామా? మరది పెళ్లి కూతుర్ని ఎక్కడ రెడీ చేస్తారు? గదిలో రెడీ చేస్తారు. అంటే పెళ్లి కూతుర్ని పెళ్లికి రెడీ చేయాలంటే ఏమేం కావాలి? గది కావాలి, తర్వాత కొంత సామాగ్రి కావాలి, రాయడానికి పూయడానికి, తర్వాత కొంతమంది మనుషులు కావాలి. కొంతమంది మనుషులు ఆమె చేసుకోలేదు కదా, కొంతమంది మనుషులు ఉంటారు, కొంత సామాగ్రి ఉంటుంది, ఒక గది ఉండాలి. అప్పుడు పెండ్లి కుమార్తెను పెళ్లి కోసం సిద్ధపాటు చేసి తీసుకెళ్ళి అక్కడ నిలబెడతారు. ఇప్పుడు పెండ్లి కుమారుడుగా ప్రభువారు రాబోతున్నారు. తలల మీద ముసుగులు వేసుకోండి అందరూ సరిగ్గా. పెండ్లి కుమారుడుగా ప్రభువారు రాబోతా ఉన్నాడు. మరి పెండ్లి కుమారుడుగా ప్రభు రాబోతా ఉన్నప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి ఆయన దగ్గరికి? చెప్పాలా? అది ఎలాగా? పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి వెళ్ళాలి. ఇప్పుడు పెండ్లి కుమార్తెకు అలంకరణలో ఏదైనా లోటు చేస్తారా? లేకపోతే కనీసం అద్దెకైనా పట్టుకొచ్చి పెట్టేస్తాం తప్ప ఫలానాదో లేదు అని అనిపించుకోదు. ఎవరికైనా సరే వాళ్ళకి లేవనుకోండి, పక్కింటోళ్ళదో వాళ్ళదో వీళ్ళదో ఏదో ఒకటి తీసుకొచ్చి అన్ని వస్తువుల చేత అలంకరించబడిన పెళ్లి కూతురులాగా అన్న రెడీ చేస్తారు. పెళ్లి కూతురులాగేంటి? హల్లెలూయా. ఏది లోటు ఉండదండి. దేవుని యొక్క సంఘం కూడా మహాదేవుడైనటువంటి మహాప్రభుల వారు పెండ్లి కుమారుడుగా వచ్చేటువంటి టైంలో, అమ్మ నేను తెలుగులో అని చెప్పానమ్మా, మీకు తలల మీద ముసుగులు వేసుకుని కూర్చుని వాక్యం వినాలి. అలాగే అనేస్తారులా అయ్యగారు మళ్ళీ వెళ్ళిపోతారు ఎదరికి చూసి చూడనట్టుగా అనుకోకండి. దేవునికి స్తోత్రం. నేను మొదలు చెప్పిన మాట మీరు వినకపోతే ఇక్కడి నుంచి చెప్పే వాక్యం మీకేమంటారు? మీకేమర్థం అవుద్దమ్మా? నేను ముందు చెప్పిన ఒక్క మాటే మీకు లోపడకుండా తలలు ముసుగులు వేసుకోకపోతే ఇక నుంచి నేను చెప్పే వాక్యం నీకేమర్థం అవుద్దమ్మా తల్లి? దేవుని సన్నిధిలో దేవుని మాటకు, దైవజనుల మాటకు శిరస్సు వంచాలి, విధేయత చూపించాలి. అది భక్తిలో మొదటి మెట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను పొద్దున్నే చెప్పాను మీకు ఏమని, మైక్ పట్టుకున్న దగ్గర నుంచి మొత్తం ఈ సామ్రాజ్యానికి అంతటికి నేనే, మొత్తం అంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పింది వినాలన్నాను. అంతేనా?
రేపు సాయంకాలం వరకు ఉంది గడువు, ఎక్స్పెక్టెడ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా దేవుని వాక్యం. ప్రిపరేషన్ అయిపోయేటువంటి కాలంలో ఉన్నాం మనం. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేటువంటి సమయం దగ్గరికి వస్తుంది. కడబోరం రోగుద్ది, మనమందరం మట్టి శరీరం మహిమ శరీరం ధరిస్తుంది. క్షయత అక్షయతను ధరిస్తుంది. మహోన్నతుడైనటువంటి దేవునితో యుగయుగాలు జీవించి అనుభవంలోకి వెళ్ళబోతా ఉన్నాం. సరే, మనుష్య కుమారుడు యొక్క రాకడ ఏ కాలంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభువారు? నోవాహు దినములతో పోల్చి మాట్లాడాడు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా మరి ఇప్పుడు మనుష్య కుమారుడు రాక అలాగే ఉండునని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏ దినాల కోసం ఆలోచించాలి? వెళ్ళి నోవాహు దినాలు ఎలాగున్నాయో అక్కడికి వెళ్ళి ఆ రోజులు ఆలోచించాలి. అప్పుడు ప్రభు యొక్క రాకడ రోజులు ఎలాగుంటాయో మనకు అర్థమైపోద్ది అనమాట అండి. సేమ్ నోవాహు దినాల్లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కనుక అక్కడ ఏం జరిగింది అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు చాలాసార్లు ఈ వచనాలు మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 12వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించండి. మనం చూసే వార్తలు యూట్యూబ్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి, మనం చూసేవన్నీ కూడా మహాభయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు, బలత్కారముతో నిండిపోయినటువంటి విషయాలు, మునుపెన్నడూ మనం చూడని విచిత్రమైన ఘోరమైనటువంటి సంభవాలు చూస్తున్నాం. అంటే భూమి దేనితో నిండిపోయిందండి? భూమి అంతా చెడిపోయింది. చెడిపోయింది ఎవరండి? ఇప్పుడు అప్పారావు గారు వెళ్ళి ఓ ఎకరం పొలం కొన్నారు. ఎక్కడ? ఈ ఏరియాలో ఎక్కడ బాగుంటుందండి పొలం? పిఠాపురం సైడ్ వెళ్ళిపోయి ఒక ఎకరం పొలం కొన్నారు. నెంబర్ 1 ప్లేస్ కొన్నారండి. మంచి బ్యూటీగా ఉంటుంది అన్నమాట. నెంబర్ 1 ప్లేస్ ఒక ఎకరం పొలం కొనేసి చుట్టుపక్కల కంచి ఏమి వేయకుండా, సర్లే కొనేసి ఉంచుదాం, తర్వాత అదే పెరుగుద్ది రేట్ అనుకున్నారు. మొత్తం మీద తర్వాత ఏదైనా కడదామని అనుకున్నారు. మొత్తం మీద ఒక ఎకరం కొనేసి వచ్చేసారు. వచ్చేసి మీ పని మీద మీరు ఉన్నారు, అక్కడికి వెళ్ళే ఆ చుట్టుపక్కల అంతా మనుషులు ఏం చేశారంటే ఉదయకాలపు అవసరాలన్నీ ఆ ఎకరం పొలంలోనే తీర్చుకున్నారు. ఒకడు మొదలెట్టాడండి. మరి ఒకడు మొదలెట్టాడంటే అక్కడి నుంచి ఏం చేస్తారు చెప్పండి? రెండో వాడు ఏం చేస్తాడంటే ఆనవాళ్ళు ఏదైనా ఉందేమో చూసుకుని, ఆనవాళ్ళు ఉంటే గనక అప్పుడు వాడు ఆ పని చేసుకుంటాడు. మొత్తం మీద ఈ ఎకరం పొలాన్ని ఏం చేశారంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వారి ఉదయకాలపు అవసరాలన్నీ తీర్చుకుని మొత్తం కంపు చేసి పడేశారు ఎకరం పొలం. ఇప్పుడు భూమి ఏమైపోయింది? అక్కడ దానికి అదే పడైపోయిందా? మనుషుల వల్ల ఏమైపోయింది? భూమి పాడైపోయింది. దానికి వాల్యూ ఏమైపోయింది? ఇప్పుడు ఆయన 50 లక్షలు పెట్టుకొని ఉంటారండి ఆ ల్యాండ్, కనీసం ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అక్కడ. అంత భయంకరంగా పాడైపోయింది. ఇక ఆయనకి మనస్తాపం చెంది చిచి అని చెప్పేసి దాన్ని చూసుకోవట్లే, చాలా చికాకు వచ్చింది. మళ్ళీ ఇంకా తగ్గిపోయింది. ఎందుకంటే ఇక మామూలుగా లేవు, ఇక పందులు వచ్చేసాయి, గుంటలు పడిపోయాయి. ఇక చూసుకొని చాలా అసభ్యకరంగా ఉంది. ఎంతకో కొంతకు అందే అమ్మేస్తాను చూడండి, ఎవరో రారు. 50 లక్షలు పెట్టుకున్నటువంటి బ్యూటీగా ఉండేటువంటి అందమైన భూమి ఇప్పుడు ఏమైపోయిందండి? కనీసం ₹1,00,000 వాల్యూ లేకుండా అయిపోయింది. ఈరోజు భూమి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా మనుషుల యొక్క చెడ్డ కార్యాల వలన అంత ఘోరంగా పాడైపోయిందండి. స్వయంగా సర్వోన్నతుడైనటువంటి దేవుడే స్వయంగా ఆయన తయారు చేసిన భూమిని ఆయన నాశనం చేయడం ఏంటండి? నాకు అర్థం కాదు.
ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అనుకుని ఆయనే చేశాడు. ఆ మంచిది అనుకున్న దాన్ని ఎందుకు పాడు చేసేసాడు? ఆయన కడిగేశాడు మొత్తం నోవాహు దినాల్లో. ప్రక్షాళనం అయిపోయిందండి భూమి అంతా కూడా. కడిగేశాడు ఆయన. ఎందుకంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, ఘోరమైనటువంటి పరిస్థితులతో నిండిపోయింది. కడిగేశాడు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడి దినాలు అలాగే ఉంటాయని ప్రభు చెప్తున్నాడు. గనుక ఇప్పుడు కూడా ఆయన ఏం చేయబడుతున్నాడంటే మొత్తం కడిగేయబోతా ఉన్నాడండి. అదే యెహోవా మహాదినం అంటే. అయితే ఇక్కడ కృపాకార్యం ఏంటి చెప్పనా? ఆ యెహోవా మహాదినాన్ని తప్పించుకునేటువంటి మార్గం కూడా ఒకటి వేశాడు. అర్థమైందండి? చూడండి ఈసారి 13వ వచనంలోకి రండి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడం చేసుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరలా మర్చిపోకండి, నోవాహు దినములు ఎలాగుండునో అంతే కదండి. ఈ వచనం మాత్రం మర్చిపోకూడదు ఎవరు కూడా. ఇప్పుడు ఈ దినాలు ఎలాగుంటాయి అనేది మీరు పెద్ద వ్యాఖ్యానకర్తలను అడగక్కర్లే. చాలా మంది అంచె దినాలను గురించి అయ్య బాబోయ్ అయ్యగారు అంచె దినాల గురించి చెప్పేస్తున్నారు, అయ్య బాబోయ్ ప్రకటన గ్రంథం బోధించేస్తున్నారు, అయ్య బాబోయ్ అనుకుని వీళ్ళందరిని ఆకాశంలోకి ఎత్తేస్తారండి. సింపుల్గా చెప్పాడు ప్రభు, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడి దినాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో ఎలాగుంటుందో ఏం జరగబోతుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైపోవాలంటే 6వ అధ్యాయంలో నోవాహు దినాలు ఎలాగున్నాయో ఏం జరిగిందో అదంతా మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇప్పుడు ఏం జరుగుద్దో మీకు అర్థమైపోద్ది. చాలా తేలిక దేవుని వాక్యం అర్థం చేసుకోవడం. భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఇప్పుడు కూడా భూమండలం అంతా దేంతో నిండిపోయిందండి? ఎక్కడ చూసినా దుర్మార్గపు కార్యాలు, అదుపు లేకుండా ప్రవర్తించే ప్రవర్తనలు. భూమి అంతా చెడిపోయింది, వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి నచ్చిన వారిని వారు, అక్కడ ప్రభు వారు చెప్పారు కదా ఎక్కడ మత్తయి శుభవార్తలో, వారు పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, తినుచు త్రాగుచు, తినుచు త్రాగుచు. ఇప్పుడు కూడా ఏం ఎక్కువైపోయింది? తిండి త్రాగుడు. గోదావరిలో నీళ్ళైనా ఎండిపోతాయేమో కానీ బ్రాందీ కొట్లు, సారా కొట్లు మాత్రం ఎండిపోవండి. ఎందుకంటే మన అందమైన గవర్నమెంట్ బతికేది దాని మీద బతుకుతుంది. చంటి పిల్లోడు బతికేది పాలతో బతుకుతున్నాడు, మన ప్రభుత్వం సారాతో బతుకుతుందండి. కారణం ఏంటంటే దాని మీద వచ్చిన ఆదాయమే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉందండి. ఏ నాయకుడు వచ్చినా సరే మద్యపానం నిషేధం అనేది చేయడు. ఎందుకంటే ప్రజలు తాగితేనే ప్రభుత్వం బతికేది. మద్యపానం నిషేధం అని అంటాం, సిగరెట్లు నిషేధం అని అంటాం, కాని చేయదు, ఎప్పటికీ చేయదు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు. అది ఈ 4 మాటలే ఎందుకు రాశారంటారు? తిండి, త్రాగుడు, పెళ్ళి. ఆ మూడే ఉన్నాయా? తిండి, త్రాగుడు, పెళ్ళి. ఇప్పుడు పుష్కలంగా కనపడేది ఏంటంటే 1 తిండి, 2 తాగుడు, 3వది పెళ్ళి. పెళ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, ఇవ్వకపోయినా లాక్కెళ్ళుచు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోయినా లాక్కెళ్ళుచు. దేని మీద బాగా ప్రధానమైన అంశం, దేని మీద మనసు పెట్టారు అందరండి? పెళ్ళి. వయసు వచ్చినోడు చదువు మీద పెట్టాడు మనసు, ఉద్యోగం మీద పెట్టాడు మనసు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కదా తల్లిదండ్రులు, నా కష్టం మీద నేను పడి వాళ్ళకు కాస్త ప్రయోజనం అందించి వాళ్ళకు కాస్త తెప్పరిల్లేటట్టు చేద్దామని ఆలోచించడం. వయసు రాగానే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే పెళ్ళి. ఎవరు ఎర్రగా కనపడ్డారు, ఎవరు ఎర్రగా ఉన్నారు,
పురుషులేమో స్త్రీలను చూడటం, స్త్రీలేమో పురుషులను చూడటం, ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడ నచ్చారో సెలెక్ట్ చేసేసుకోవడం. ఈ పెద్దలు ఎందుకంటే ప్రదానం చేయడానికి కాదు, సాంబార్ వేయడానికి మాత్రమే పనిచేస్తారు. ఎందుకంటే ప్రదానం వాళ్ళు చేసేసుకుంటారు, పెళ్లి మాత్రమే ఇంటికాడ చేయాల. అంటే పెండ్లికి ఇచ్చుకొనుచు ఎవరి మనసుకు నచ్చిన వారితో వాళ్ళు జీవిస్తున్నారట. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు ఉంది కదా, మనసుకు నచ్చిన వారిని. ఇప్పుడు ఎవరు చెప్పండి, దేవునికి నచ్చిన వారిని చేసుకుంటారా, మీ మనసుకు నచ్చిన వారిని చేసుకుంటారా? ఎక్కడ చూడండి, ఎక్కడైనా చూడండి, ప్రపంచ దేశాల్లో వెచ్చలివిడిగా జరిగేది ఏంటంటే అక్రమమైనటువంటి జీవితాలు. పురుషులకి పురుషులే, స్త్రీలకు స్త్రీలే, ఎవరికి వాళ్లే నీచమైనటువంటి కార్యాలు చేసే పరిస్థితులు. అర్థమైంది మీకు? సింపుల్గా మాట్లాడేసుకుని వదిలిపెట్టేస్తాం. యేసుప్రభు వారు చెప్పారు కదా, మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎలాగుంటాయంటే మీరు నోవాహు దినాల్లోకి వెళ్ళి చూడండి, అలాగే ఉంటాయి అన్నాడు ఆయన. తినుచు, ఇప్పుడు తిండి రాజ్యం అయిపోయింది మన దేశం, ప్రపంచ దేశాలు. యూట్యూబ్ తిరగేసిన కనబడేది ఏంటి చెప్పండి నాయన? ఒక కోడిని తీసుకుంటాడు. ఎప్పుడైనా వాక్యం చూద్దామని ఇలా తీసామనుకోండి, వాడు ఒక కోడిని తీసుకుంటాడు, టక్క 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 నిలిపేస్తున్నాడు, 5 నిమిషాల్లో ఇలా పామేస్తున్నాడు, ఉడకబెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు, అంతే. చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. నేను అనుకుంటాను ఇది దేవుని యొక్క రాకడకు గుర్తులు. వారు తినుచు, పూర్వము ఒక చికెన్ వండాలన్నా, బిర్యానీ వండాలన్నా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడితేనే కానీ ఆ ఐటమ్స్ తయారయ్యేవి కాదు. ఇప్పుడు ఓ బటన్ నొక్కితే చాలంటే పొట్లం వచ్చి మన ఇంటి ముందు పడుతుందండి. ఇంకా పెద్ద బటన్. ఇప్పుడు బిర్యానీ పొట్లాలు మొన్నటి వరకు, ఆ తర్వాత కొంచెం కాలం వచ్చిన తర్వాత కొండ బిర్యానీ వచ్చిందండి. కొండలు సరిపోతలేదండి వీళ్ళకి, నావాదినాలు కదా. ఇప్పుడు బుట్ట బిర్యానీ వచ్చింది, బుట్టలో నుంచి బకెట్ బిర్యానీ వచ్చిందండి. బకెట్లు చూడండి, నోవాహు దినాలు తినుచు బకెట్ బిర్యానీ అంట. ఇక రాబోయే దినాల్లో వచ్చేది కూడా చెప్పేస్తున్నాను వినండి, డ్రమ్ బిర్యానీ. రాసుకోండి. టబ్ వచ్చిందా? టబ్ వచ్చిందంటే తర్వాత ఇంకేంటి, డ్రమ్ బిర్యానీ. డ్రమ్ములు, ముంతలు, గిన్నెలు. అయ్యి బాబోయ్, ఇవన్నీ దేని గుర్తు? మాట్లాడేటమ్మా, దేని గుర్తు? నోవాహు దినాల్లో ఇలాగే జరిగింది, తినొచ్చు త్రాగుచు. ఇప్పుడు మనుష్య కుమారుడి దినాల్లో సేమ్ అదే ఫార్ములా, అదే పద్ధతి జరుగుతుంది. మనం బేభత్సంగా ఆశ్చర్యపోయి, అయ్యి బాబోయ్ పెద్దంత కష్టపడక్కర్లేదు. మొన్న మధ్యకాలంలో మా ఊరు పక్కన ఒక ఊరు వెళ్ళింది వాక్యం చెప్పడానికి. మా దగ్గర నుంచి ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. వాక్యం చెప్పడానికి రమ్మంటే వెళ్ళా. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఇంకో వెళ్ళిపోతానండి, భోజనం చేయనండి అన్నాను. మా పాస్టర్ గారు మీకోసం మా ఫ్యామిలీ వాళ్ళు చక్కటి భోజనం ఏర్పాటు చేశారండి, మరి లేకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది, అసలు సంగ పెద్దండి ఆయన అని అన్నాడు ఆయన. నేనన్నాను 2.5 కిలోమీటర్లు ఈడ్చి కొడితే మా ఇల్లు ఇక్కడే కదా, ఇంటికి వెళ్ళిపోతాను బాబు భోజనం చేయడానిక, ఇంటికి వెళ్ళిపోతాను, ఇప్పుడు ఏం వద్దు నేను భోజనం చేయను అన్నా. లేదండి సంగపెద్ద గారండి ప్రత్యేకంగా ఆయన రప్పిస్తున్నాడండి, మీరు అలా అనొద్దండి అని చెప్పి చాలా బలవంతం పెడితే సరే అని చెప్పేసి తీసుకెళ్లారు సంగపెద్ద గారి ఇంటికి. ఇల్లంతా నిమ్మలంగా ఉంది, ఏ వాసన రావట్లేదు. నేను అనుకున్నా ఇల్లంతా నిమ్మలంగా ఉంది, ఏ వాసన రావట్లేదు, పెద్ద అడావిడి కూడా కనపడతలేదు అని చూశాను. సర్లే మనకెందుకులే ఎక్కడ దాచించారు అనుకుని వెళ్ళిపోయి టేబుల్ దగ్గర కూర్చున్నాం. ప్లేట్ పట్టుకొచ్చి పెట్టారండి. ప్లేట్ పెట్టారు కదా, ఏం కనపడతలేదు, ఇంకా గిన్నెలు చెంబులు ఏం కనపడతలే. గిన్నెలు అవి ఇవి కనపడతాయి కదా, ఏం కనపడతలే, వినపడతలే, చప్పుడు వినపడతలేదు. గట్లు చప్పుడు కానీ గిన్నెలు చప్పుడు వినపడదు కదమ్మా, అవి ఏమి వినపడతలే. అంత సైలెంట్గా ఉంది. తినరా బాబు భోజనం అన్నాడు, అంత సైలెంట్గా ఉంది అనుకున్నాను నేను. కాసేపటికి పట్లం పట్టుకుని వస్తున్నాడు సంగపెద్ద. ఆ పట్లంలో నుంచి సిల్వర్ కలర్లో పెద్ద ప్యాకెట్ ఉందని, ఎంత ఉందండి అది, తీసాడండి బయటికి. తీసిన తర్వాత పాస్టర్ గారు మీకోసం తెప్పించానండి అన్నాడు. తీసండి, దాన్ని ఇలా కోసండి, నా ఎదురుగుండా పేపర్ ఇలా దెమ్మరించాడండి, మన గోను సంచిలో నుంచి ధాన్యం దెమ్మరించినట్టు.
ఇలా దిమ్మరిస్తుంటే అదేదో తెల్లకి ఎంత మొక్క ఉందండి, మరి ఏ మొక్క తెలియదు కానీ అది ఇలాగ పడి నా మీద, రారా నీ సంగతి చెప్తాను అన్నట్లుగా ఉందండి దాని తలకాయ. అది చూసేసరికి గుండెలు అదిరిపోయి నేను అన్నాను, నేను ఇవన్నీ తినే ఓపిక నాకు లేదండి, వైట్ రైస్ ఏమన్నా ఉంటే పెట్టండి అంటే, అబ్బాయి వైట్ రైస్ ఏం చేయలేదు, ఇంట్లో ఏం చేయలేదని అన్నాడు. మా మహాభక్తుడా, ఆవిడ గడపగట్టు నిలబడి అలా చూస్తుందండి. వాళ్ళ చేతులకు మట్టి అంటుకోలేదు. దైవజనులు మాత్రం భోజనాలు పిలిచారింటికి, వారి చేతులు మాత్రం మట్టి అంటుకోలేదు. నెట్రాళ్ళకి నిలబడి ఉన్నారు. అక్కడ బుక్ చేశారంట, బటన్ నొక్కేసేసి. బటన్ నొక్కేసి బుక్ చేసేంత ప్యాకెట్ పంపాడు. అది ఎవడు చేసాడో, అది ఎక్కడ చేశాడో, అది ఎలా చేశారో. అబ్రాహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనుషులకి. అలాగే ఇచ్చాడండి ఆతిథ్యం, అలాగే ఇచ్చాడండి. ఒకవేళ పనోని తీసుకురామంటే సచ్చిందాన్ని తీసుకొస్తాడేమోనని ఈయనే పరిగెత్తాడంట మందలోకి. గబగబా మందలోకి పరిగెత్తి శ్రేష్టమైన దాన్ని దాన్ని తీసుకొచ్చి పనుకి అప్పగించాడు. ఇది చేయరా బాబు అని. ఏ పనోడు వెళ్ళి తేలాడండి మందలోకి వెళ్ళి, రాయ్ ఒక గొర్రెని తీసుకొచ్చి గబగబ చేయరంటే చేయడా? ఈయన పరిగెత్తుకెళ్ళి తెచ్చాడట. శ్రేష్టమైన దానిని దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుషులకు ఆతిథ్యం ఇవ్వాలని. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డల కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి అనుభవాలు చచ్చిపోయాయి ఈరోజు. ఎస్, రోమా పత్రికలో చెప్పాడు, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అని వాక్యం రాయబడింది. ఇప్పుడు ఏం తగ్గిపోయిందంటే శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం అనేది తగ్గిపోయింది. చివరికి పెరుగు ప్యాకెట్తో సహా బుక్ చేసి ప్యాకెట్ పడేస్తారు మన మొఖాన్ని. అది మనం ఇలా లాక్కుని పిండితే ఆడు బట్టల మీద వీళ్ళ బట్టల మీద పడుతుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిండి రాజ్యం అయిపోయిందండి. మార్కెట్లో ఎక్కడ చూసినా తిండే. ఇంటి దగ్గర ఎవరు వంట చేయట్లే. కాబట్టి పిల్లలకు కూడా వంట నేర్పరు ఇంకా. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత పెద్దంత వంటకల్లు దేవండి వచ్చేటప్పుడు పొట్లాలు అంట దేవుడి. ఆయన మొత్తం ఇన్ని పొట్లాలు తీసుకొచ్చేస్తాడండి అక్కడి నుంచి. ఏ దినాలనుకుంటున్నారా ఇవన్నీ? సకల సౌకర్యాలు ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక దేవుడికి స్తోత్రం అని చెప్పుకునే రోజులు కాదు ఇది. నోవాహు దినాలు. తిండి రాజ్యం అయిపోయింది ఇక్కడ. తిండి తిండి తిండి, ఎక్కడ చూసినా తిండి, విపరీతమైన తిండి. తిండిపోతుల రాజ్యం అయిపోయిందండి. నా చిన్నప్పుడు నేను రక్షణ పొందిన దినాల్లో, ప్రభు దగ్గరికి వచ్చిన దినాల్లో ఉపవాస కూటాలు జరిగితే, ఉపవాస కూటాలు అంటే ఉపవాస కూటాలే, ఫాస్టింగ్ అంటే ఫాస్టింగే, మళ్ళీ ఫీస్టింగ్ ఉండదు అందులో. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, కొట్టేవాళ్ళు కొడతా ఉంటారు, వినేవాళ్ళు వింటా ఉంటారు, వండేవాడు వండుతూ ఉంటాడు, తినేవాడు తింటా ఉంటాడు, పోయేవాడు పోతా ఉంటాడు. ఇదా ఉపవాస ప్రార్థనలను చెప్పి పొయ్యి మీద కొండ పెట్టకుండా ఉపవాస ప్రార్థనలు చేసిన సంఘాలు, కుటుంబాలు చూపించడం ఎక్కడున్నాయో? తిండి రాజ్యం. మీరు ఎక్కడికైనా కూటానికి వెళ్ళాలనుకోండి, భోజనాలు పెట్టకపోతే కనుక కదలరండి ఎవరు కూడా. క్రైస్తవ సమాజం అంతే. పైగా రండి భోజనాలు పెట్టకుండా అసలు రావట్లేదండి, ఆటో పంపాలండి, భోజనాలు పెట్టాలండి. ఈ సేవకులే మొత్తం అందరం పాడు చేశారు. ఓ మాట చెప్పాలంటే ఇద్దరు వచ్చినా సరిపోద్దండి సరైన వాళ్ళు. తిండిపోతులు 500 మంది వచ్చే కన్నా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆశపడి వచ్చే 5గురు చాలు. దేవుడికి స్తోత్రం చెప్పను గట్టిగా. సంఘాలు తిండిపోతులు పెంచుతున్నాయి ఈరోజు. తిండి రాజ్యం అయిపోయింది. అమ్మా మిషనరీ పరిచర్యకు, సువార్త పరిచర్యకు వెళదాం, ఎవరేం చేస్తారు చెప్పండి అమ్మా అని అన్నాను అనుకోండి, ఒక్కరికి కిక్కిని మాట్లాడండి ఎవరు కూడా. పాస్టర్ గారు అలా అనౌన్స్మెంట్ చేస్తే, అమ్మా మనకు ప్రేమ విందు ఉంది కాబట్టి ఎవరేం చేస్తున్నాడు? అయ్యగారండి ప్రత్యేకంగా పలావ్ మేము చూసుకుంటామండి, ప్రత్యేకంగా మటన్ మేము మా ఫ్యామిలీ తరఫున మటన్ చూసుకుంటామండి, ప్రత్యేకంగా మేము స్వీట్ అండి, ప్రత్యేకంగా. అంతే కదండి. పలానా ఇంటోళ్ళు మటన్ వేశారండి,
బ్రహ్మాండంగా ఉంది. ఈ మటన్ తీసి వీడు 100 మందిని అడుగుతాడు, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, నీ తలకాయలాగా ఉందరా అంటే కనుక మళ్ళీ ఇంకెప్పుడు అడగడు. అబ్బాయి అదిరిపోయిందండి, అక్కడ వేసారు కానీ అసలు సరైన రైన్లో లేదు, ఇది అదిరిపోయింది, మామూలుగా లేదు. అవి బాబు ఇంకా ఉబ్బిపోతాడండి. కొంతమంది పొగిడితేనే ఉబ్బిపోతారనమాట. మామూలుగా ఉండదు, పొగడాలని బాగా. వాళ్ళు దేవుడికి ఏది ఇచ్చినా పొగిడారు అనుకోండి, పాట పాడినప్పుడు పొగిడారు అనుకోండి, బాబు ఏం పాడావు, ఏమైపోతారు చెప్పండి వాళ్ళు. ఆవిడ బక్కగా ఉందటండి. పాస్టర్ గారు, అమ్మగారు ఎంత పాట పాడిందండి, ఆవిడ పాట పాడిందంటే అసలు బాబు పరలోకంలో ఉండడండి, ఇక్కడికే వచ్చేస్తాడని చెప్పి మొత్తం మీద ఫుల్గా పొగిడేసరికి ఆవిడ ఇలాగైపోయిందండి. ఇలాగైపోయి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యి బాబు నువ్వు ఇలాగెళ్ళావు కదమ్మా, ఇలాగొచ్చావేటమ్మా, అయ్యగారు నాకు పాటిచ్చారు, నన్ను పొగిడారు, నేను చేసిన పనులు పొగిడారు. అయ్యి బాబోయ్, పొగిడితే ఇంతలావయ్యావా, నీకు ఇంత తిండి పెట్టి, జీడిపప్పులు పెట్టి, పోషక పదార్థాలు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినా అస్సలు నువ్వు ఇలా రాలేదు. అయ్యగారు ఒక్క పొగుడుచా నిన్ను మైకులో పొగిడి ఒక పాట ఇచ్చేసరికి నువ్వు ఇలాగయ్యావంటే ఆ సంద ఏదో ఆయనకి ఇచ్చేద్దును కదా. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి మీకు ఎంత సందాయని చెప్తానండి, వారానికి మా ఆవిడకు పాట ఉంది, ఎందుకంటే నేను ఎంత తిండి పెట్టినా ఆవిడ ఇలాగ అవ్వట్లేదండి, ఇలాగే ఉంటుందండి. నేను ఎన్ని జీడిపప్పులు పెట్టినా ఇలాగ అవ్వట్లేదండి, ఇలాగే ఉంటుందండి ఆవిడ. కానీ మీరు ఒక పాట ఇచ్చి 4 మాటలు పొగిడేసరికి ఇలాగ అయిపోయిందండి. మా ఆవిడ ఎంత అందంగా ఉందో చూడడానికి, సందా ఎంత అయినెత్తానండి మీకు, వారానికి మా ఆవిడకు ఒక పాట ఇచ్చి మీ నోటికి వచ్చినట్టుగా పొగిడేయండి అని చెప్పాడంటే ఈయన వెళ్ళి. కొంతమందికి పొగిడితేనే ఆరోగ్యం వస్తుందండి. అలాంటి మహాభక్తులు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు. త్రాగుడు అదో ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. ఏలేడు తండ్రినట్టుగా త్రాగుడే ఫ్యాషన్. నేను చూసుకుంటూ వచ్చాను, ఈ బారు కూడా మధ్యలో ఇది కట్టారు కదండి, డివైడర్ ఇది మధ్యలో కట్టారు. పగలండి. ఇందాక నేను మధ్యాహ్నం వచ్చాను కదండి, 12 గంటలకి అలా సీసాలు పెట్టుకుని, మళ్ళీ ఇందాక 4 గంటలకి బయటికి వెళ్ళి వచ్చాను, సీసాలు పెట్టుకుని దర్జాగా తాగుతున్నారండి. ఇక్కడికి వచ్చినటువంటి మీ యజమాని, ఇక్కడికి వచ్చిన మీ పిల్లలు ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారో వారికి చెప్పండి, ఇది కడవరి గడియ, చివరి గడియ. వాళ్ళు తినుచు త్రాగుచు, ఇంటి దగ్గర తిండి తింటారండి, హోటల్లో తినేయడం, తాగేయడం, ఇవన్నీ దేనికి గుర్తో తెలుసండి? ఒకవేళ మీరు వండక్కర్లేదు, నా పని నాకు సచ్చింది, ఆ తని తాగేసి వస్తాడులే అని అనుకుంటే కనుక చాలా తప్పు చేస్తున్నాం. దేవుని రాకడకు గుర్తు ఇదంతా. తినుచు త్రాగుచు మేము చూడక్కర్లేదండి, పెళ్లి సంబంధం వాళ్ళే చూసేసుకుంటారు. ఒకవేళ వాళ్ళే చూసుకుంటున్నారు అనుకుంటే పెళ్లికి ఇచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు, నచ్చినట్లుగా బతికేస్తున్నారు, నచ్చినట్లుగా తాగేస్తున్నారు, దొరికినట్లు తినేస్తున్నారు. తిండి ప్రపంచం అయిపోయింది, త్రాగుడు ప్రపంచం అయిపోయింది, విచ్చలవిడిగా జీవించే ప్రపంచం అయిపోయిందంటే దానికి గుర్తు ఏంటో తెలుసా? ప్రళయపు దినము స్టార్ట్ అవ్వబోతా ఉంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నోవాహు చెప్పిన శుభవార్త ఏంటంటే, దేవుడు నీ కోసం ఒక ఓడం చేసుకో, నా దినం ప్రళయ దినం రాబోతుంది, నీవు నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు కనుక నీ కొరకు ఒక ఓడం చేసుకో అని చెప్పి, ఓడను ఎలా చేసుకోవాలో కొన్ని పద్ధతులు చెప్పేశాడు ప్రభు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త తీరిగ్గా ప్రతి వచనం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు చెప్పాడు, ఓడను చెప్పాడు, ఓడ ఎలా కట్టాలో చెప్పాడు, దాని కొలతలు కూడా చెప్పాడు. 300 మోరలు పొడుగు పెట్టమన్నాడు, 50 మోరలు వెడల్పు పెట్టమన్నాడు, 30 మోరలు ఎత్తు పెట్టమన్నాడు, 3 అంతస్తులుగా కట్టమన్నాడు. నీ కోసం ఓడం చేసుకో, నీవు, నీ భార్య, నీ కుమారుడు, నీ కోడండులు ఆ ఓడలో ప్రవేశించాలి. ఏం జరుగుద్దో నేను చెప్తాను తర్వాత. వెంటనే నోవాహు ఓడ కట్టడం ప్రారంభించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 120 సంవత్సరాల కాలం ఓడ కట్టినట్లుగా
కొన్ని చరిత్రలు చెప్తాయి. దాదాపు 100 సంవత్సరాల వరకు ఓడ కట్టే పని మీద ఉన్నట్లుగా కొన్ని చరిత్రలు చెప్తాయి. చాలా పెద్ద ఓడ కట్టాడు, చాలా అద్భుతంగా కట్టాడు. ఆ ఓడ కట్టడం పూర్తయిపోయిన తరువాత ఆకాశపు తూములు, భూమి తూములు విప్పబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ భయంకరమైనటువంటి దినాల్లో జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క మహాప్రళయపు దినము రాబోతున్న ఈ మహాభయంకరమైన దినాల్లో సంఘానికి దేవుడు ఒక కృపా శుభవార్తను చెప్పాడు. అదేంటంటే, నీ కొరకు ఒక ఓడను కట్టుకో. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నడూ. ఇప్పుడు మనం ఎలా కట్టబడాలి? ఆ మహాప్రళయపు దినాన్ని తప్పించుకోవాలంటే దేవుని మాటల ద్వారా మన బ్రతుకులు కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓడ కట్టి పద్ధతి చెప్పాడు కదా, లెక్కలు చెప్పాడు కదా. 300 మూరలు పొడుగు పెట్టమన్నాడు, 50 మూరలు వెడల్పు పెట్టమన్నాడు, 30 మూరలు ఎత్తు పెట్టమన్నాడు, 3 అంతస్తులుగా కట్టమని చెప్పాడు, అరలుగా పెట్టమన్నాడు. మొత్తం ప్రింట్ అంతా ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, ఓడ కట్టమని చెప్పాడు కదా, లెక్కలు ఇవ్వాలంటారా? లెక్కలు ఇవ్వాలంటారా? కట్టేవయ్యా అని చెప్పినప్పుడు కట్టేయచ్చు కదా, లెక్కలు ఇవ్వాలా? దేవుడు అప్పగించినటువంటి పని నోవాహు ఎంత విధేయత కలిగి, ఎంత సమర్పణ కలిగి చేస్తున్నాడో అది దేవుడు చూడాలి గనుక లెక్కలు ఇచ్చాడు కరెక్ట్గా. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి, కొలకర్ర బాగా చదవండి. అంటే కొంతమంది బైబిల్లో కొలకర్ర అని ఉంటుంది, అందుకని అడుగుతున్నాను. అందరి బైబిల్లో కొలకర్ర అని ఉందా, కులకర్ర అని ఉందా? చదవండి. కొలకర్ర వంటి కర్ర నాకు ఇచ్చి నీవు లేచి, అమ్మా ఇందాక ప్రమాణం చేయించాను మిమ్మల్ని ఏమని, దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. అక్కడ అవుట్పుట్లో 1 అని ఉంటుంది, పైన 1 ఉంటుంది, దాని కింద ఉంటుంది చూడండి చిన్నగా. దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయుము. ఒక కాలం ఉందటమ్మా, ఒక రోజు ఉందంట. అది ఏ రోజు తెలుసా? దేవుని ఆలయాన్ని, సహవాసాన్ని, ఆలయంలో జరుగుతున్న ఆరాధనలను, ఆరాధిస్తున్న మనుషుల యొక్క భక్తిని, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ విశ్వాసాన్ని దేవుడు కొలత వేసే కాలం ఒక కాలం ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, మనుష్య కుమారుడి దినాలు ఎలాగున్నాయో నోవాహు దినాలు, ఆ దినాలు ఈ దినాలు ఒకటే అని దేవుడే చెప్పాడు, యేసుప్రభువారు చెప్పారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న వచనం ఏంటంటే, ఇప్పుడు తర్వాత జరగబోయేది కొలకర్ర వంటి కర్ర ఇచ్చి కొలత వేసి రమ్మన్నాడట. అయితే ఆకాశపు తూములు, భూమి తూములు విప్పబడ్డానికి ముందుగా దేవుడు తన దూతను పంపించి ఉంటాడు అక్కడికి. ఎక్కడికి? ఓడ దగ్గరికి పంపించి ఒకసారి ఓడ కొలత వేసి రమ్మంటే దేవదూత పరలోకాన్ని నుంచి వచ్చి ఓడ కొలతలు వేసి 300 మూరలు పొడుగు వచ్చింది, 50 మూరలు వెడల్పు వచ్చింది, 30 మూరలు ఎత్తు వచ్చింది. ఓకే, ఆ కొలతలు పెట్టుకుని పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆ కొలతలు తీసుకుంటే పరలోకాన్ని నుంచి వచ్చిన కొలతలకి ఈ భూమి మీద నోవాహు కట్టినటువంటి కొలతలకి ఈక్వల్ సరిపోయింది. వెంటనే ఆకాశపు తూములు, భూమి తూములన్నీ విప్పబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది.
అది వరకు ఎన్నడూ భూమి మీద ఎప్పుడూ జరగలేని మహాభయంకరమైన ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా గమనించాలి. నీళ్లు భూమి మీద నిండిపోయాయి, పర్వతాలు సహితం నిండిపోయాయి. కానీ ఓడ మాత్రం తేలుకుంటూ పైకెత్తబడింది. ప్రైజ్ ద లార్డ్. ఆ వచనం చదవండి, చాలా బాగుంటుంది. 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నోవాహు ఓడకు సాదృశ్యంగా ఉన్న దేవుని సంఘం. హల్లెలూయా. పైకి తేలే కాలం ఒకటి వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. పైకి తేలే కాలం ఒకటి వస్తుంది. అదే కడబోర శబ్దం మ్రోగుతుంది. కనురెప్ప పాటులో ఎత్తబడేటువంటి టైం. అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ గొల్లు చేశారు, ఓడలో ఉన్న వారు ఒక్కరు మాత్రమే ఆరాధన చేశారు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వారందరూ గుండెలు బాదుకున్నారు, రొమ్ము బాదుకున్నారు, కానీ మహాదేవుణ్ణి ఆరాధించారు, కేరింతలు కొట్టారు, దేవుణ్ణి స్తుతించారు. దేవుడికి స్తోత్రం. ఓడలో ఉన్న వారికి కలవరం లేదు, ఓడ పగిలిపోద్దేమోనన్న భయం లేదు, మధ్యలో మునిగిపోతుందేమోనన్న ఆందోళన లేదు. బయట ఉన్న వారి గుండెలు కలవరాలతో నిండిపోయాయి, ఓడలో ఉన్నవారి గుండెలు ఆనందంతో నిండిపోయాయి. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఒక గొప్ప నిరీక్షణతో నిండిపోయింది ఓడలో ఉన్న వారి గుండెలు. ఏంటో తెలుసా? ఒక రోజు వస్తుంది, నీళ్ళన్నీ ఆరిపోతాయి, మరలా భూమి మీదకి దిగుద్ది, మరలా మేము భూమి మీద అడుగు పెడతామని ఒక ఉన్నతమైన నిరీక్షణతో ఓడలో ఉన్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మేము కూడా వాళ్ళతో పాటు కొట్టుకుపోతాం అనేటువంటి పద్ధతి లేదు వాళ్ళకి. ఆ 8 మంది గుండెల్లో ఒక విశ్వాసం, 8 మంది గుండెల్లో ఒక నిరీక్షణ, 8 మంది గుండెల్లో ఒక ఆనందం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు సేఫ్టీలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని లెక్కల్లో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? పరలోకపు కొలతల్లో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న. ప్రపంచంలో పర్వతాలు సహితం మునిగిపోయే ప్రళయం వచ్చినప్పుడు, ప్రపంచంలో ఉన్నదంతా నాశనం అయిపోయినప్పుడు, ఈ ఒక్క నోవాహు ఓడ మాత్రమే పగిలిపోకుండా, మునిగిపోకుండా, చీకిపోకుండా, పాడైపోకుండా సేఫ్టీగా అరారాతు పర్వతం మీద ఆగిపోయింది కదా. ప్రపంచంలో ఉన్నదంతా లయమైపోయింది, ఒక్క ఓడ మాత్రమే మిగలడానికి కారణం ఏంటంటారు? అమ్మా, ఏంటంటారు కారణం? చెక్క నైపుణ్యత అంటారా? చెక్క క్వాలిటీ అంటారా? లేకపోతే నోవాహు నైపుణ్యత అంటారా? నోవాహు మంచి టెక్నికల్ పవర్ కలిగినోడండి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివాడు, అలాగంటారా? అబ్బాయి అతను వాడిన చెక్క నార్మల్ చెక్క కాదండి, మంచి క్వాలిటీ ఫర్నిచర్ వాడాడు, అదంటారా? అబ్బాయి అతడు లోపట బయట పూసినటువంటి కీలు అది అన్నట్టు అదేమన్నా మామూలుది అనుకుంటున్నారా? ఒరిజినల్ కీలు, అదంటారా? నీళ్లు లోపటికి రాకుండా ఆపింది ఏంటో తెలుసా? చెక్క పగిలిపోకుండా ఆపింది ఏంటో తెలుసా? వీళ్ళు ప్రళయంలో కలిసిపోకుండా ఆపింది ఏంటో తెలుసా? పరలోకాన్నించి వచ్చి సంఘం కానివ్వండి, సహవాసం కానివ్వండి, మీ పరిచర్యలు కానివ్వండి, మీ సొంత కొలతల ప్రకారంగా కట్టబడుతున్నాయా? పరలోకాన్నించి వచ్చిన కొలతల ప్రకారంగా కట్టబడుతున్నాయా? ఏ వాడండి ఇప్పుడు పైకి తేలేది? చాలా ఉన్నాయి వాళ్ళు, చాలా ఓడలు ఉన్నాయి,
మరి ఏ వాడంటే ఇప్పుడు పైకి తేలేది? చాలా సంఘాలు ఉన్నాయి. పెంతుకోస్తు సంఘం ఉంది, లూథరన్ సంఘం ఉంది, బాప్టిస్ట్ సంఘం ఉంది, ప్రార్థన సంఘం ఉంది, బైబిల్ మిషన్ సంఘం ఉంది, హెబ్రోన్ సంఘం ఉంది, పెంతుకోస్తు సంఘాలు ఉన్నాయి, హోసన్నా సంఘాలు ఉన్నాయి, ఇంకా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి, నాకు అన్ని పేర్లు తెలీదు. ఇన్ని రకాలైనటువంటి వాడలు ఉన్నాయి. ఇన్ని రకాల వాడల్లో అసలు పైకి తేలేవాడేది? నీ వాడ నువ్వు కట్టుకుంటున్నావు, కానీ నీ సొంత లెక్కలతో కడుతున్నావు. ఎవరి పరిచర్యకు వారి లెక్కలు, ఎవరి సహవాసానికి వారి లెక్కలు, ఎవరి సంఘానికి వారి లెక్కలు. నీ మైండ్లో నుంచి వచ్చిన లెక్కలు, లేకపోతే 10 మంది సంఘ పెద్దలు కూర్చున్నాయి, అలా కట్టండి, అలా చేయండి, అలా చేయండి అని ఏలెడితే అందేటట్టుగా తాగేసినటువంటి వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన లెక్కలు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు ఎవరంటారు తెలుసండి? ఇంత పెద్ద నోరు వేసుకు పడిపోవాలని పెడతారు సంఘ పెద్దల కింద. నోరు లేనివాడు పెట్టండి. నోరు లేనివాడు పక్కన మూలన పడి ఉంటాడు. సంఘ పెద్దగా ఉండాలంటే నోరు ఉండాలా? 10 మందిని మాటతో కూర్చో అని కళ్ళతో కూర్చోబెట్టుకునే కెపాసిటీ ఉండాలా? అవసరమైతే 10 రూపాయలు ఈసిరేటువంటి కెపాసిటీ ఉండాలా? రేపొద్దున గవర్నమెంట్ ఏదైనా పని చేయించాలంటే ఆ గవర్నమెంట్లో పవర్ కూడా కలిగి ఉండాలా? మరి గవర్నమెంట్లో ఏలెట్టినోడు అయితేకో, ఈ రాజకీయాల్లో ఏలెట్టినోడు సంఘంలో కూడా ఏలెట్టాడు అనుకోండి, ఏమవుతుందండి? ఇక్కడ ఆ లెక్కలు పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. ప్రెసిడెంట్ ఉండాలి, సెక్రటరీ ఉండాలి, ట్రెజరర్ ఉండాలి, పెట్టోడు దగ్గర ఉండాలి, తాళమొగుడు దగ్గర ఉండాలి, పెట్టొగుడు మొయ్యాలి, తాళమొగుడు మొయ్యాలి, ఒకడు డబ్బులు లెక్కెట్టాలి, ఒకడు పట్టుకెళ్ళి బ్యాంకులు వేయాలి, మరి ఇంకొకడు తేవాలి, మరొకడు ఖర్చు పెట్టాలి. ఎవరు లెక్కలు వాళ్ళవి. నోవాహు ఓడ అలా తేలింది నీటిలో, ప్రళయంలో క్షేమంగా ఉంది. అరారాతు పర్వతం మీద ఆగింది. దేవుని బిడ్డలారా, దేవుని లెక్కల్లో కట్టబడిన వధువు సంఘం, దేవుడికి స్తోత్రం. పరలోకపు కొలతలతో కట్టబడిన వధువు సంఘం కడబోరం రోగగానే ఆ కనురెప్ప పాటులో ఎత్తబడుతుంది, సియోని పర్వతం మీద నిలబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ వాడు నిలబడుతుందంటారు? ఆలోచించండి. ఇంటికెళ్ళి ఇన్ని రకాలైన వాడలు ఉన్నాయి, ఇన్ని రకాలైన కొలతలు ఉన్నాయి. ఎవరి కొలత వాళ్ళది? మా మందిరంలో నుండి మేమందరం నిలబడి చేతుల పైకెత్తి ఆరాధన చేస్తాం. మా మందిరంలో మేమందరం మోకాళ్ళేసి చేతులెత్తి ఆరాధన చేస్తాం. మేమైతే కనపడిన ప్రతి స్తంభానికి జారబడి ఆరాధన చేస్తాం. మేమైతే మౌనంగా ఉండటమే సియోనులో స్తుతి చెల్లించుట అంటాం. మేమైతే సాహసి పెట్టి చప్పట్లు కొడితేనే కానీ ఆరాధించినట్టుండదని కొంతమంది లెక్కలు. కొంతమంది మేము ఇలా 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 అంటేనే పరవశించిపోదాం, అవి కొంతమంది లెక్కలు. ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు లెక్కలు ఉంటాయి. మీకు తెలియదు ఏంటి ఇదంతా? ఇన్ని లెక్కలతో కట్టబడుతున్న వాడాలైతే అసలు ఏ వాడండి పైకి తెలియదు? అయ్యారండి, మీ వాళ్ళలో ప్రభు బళ్ళు ఇస్తే ఎలా ఇస్తారండి అయ్యగారు? మేము ఇలాగిస్తాం. మరి మీరు ఎలాగిస్తారండి అయ్యగారు? మేము ఇలాగిస్తాం. మీరైతే ప్రేమ విందు చేస్తే ఎలా చేస్తారండి అయ్యగారు? మీ వాళ్ళలో అయ్యగారండి, ఈ వాళ్ళలో ఉన్నానండి, అసలు ఈ వాళ్ళలో పద్ధతి నాకు నచ్చలేదండి, అందుకే దిగిపోయి ఇంకో వాడెక్కేసానండి. ఆ వాళ్ళలోకి వెళ్ళగానే స్టీరింగ్ నా చేతికి ఇచ్చేయారండి అయ్యగారు. అయ్యి బాబాయ్, వాళ్ళలోకి వెళ్ళగానే స్టీరింగ్ నాకు ఇచ్చేసారు అయ్యగారు. అయ్యి బాబోయ్, ఇంక ఈ వాడు నేను దెక్కకూడదు అనుకునండి. స్టీరింగ్ అప్పుడే వచ్చినోడికి ఇచ్చేసాడంట. ఆడేం చేస్తాడు చెప్పండి? ముంచేస్తాడు తీసుకెళ్ళి. అప్పుడే వచ్చినోడికి స్టీరింగ్ ఇస్తే ఆడేం చేస్తాడండి? నాకు అర్థం కాదు. మనుషుల్ని ఎలా ఆకర్షిస్తున్నారు తెలుసండి? వచ్చి రాగానే మైక్ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతారండి. మైక్ వాళ్ళ ఇంటికే పట్టుకెళ్ళిపోతారు. ఇంటికి పట్టుకెళ్ళిపోయి మీరు పాడుకుంటారండి, మొదటి పాట మీదే. మైక్ కట్టుకుని వస్తాడు. మైక్ ఇవ్వకపోతే, పాట ఇవ్వకపోతే కనుక వాళ్ళలోకి రాడు. నోట్లో పెట్టుకుని చీకెత్తాడు మైకు.
నచ్చినంతసేపు ఉంటాడండి ఆ వాళ్ళలో. అయ్యగారండి వాళ్ళు మాకు నచ్చలేదండి, మేమందరం 10 మంది ఉన్నామండి, 10 మంది ఏకమైపోయి కొత్త కూడా కడదాం అనుకుంటున్నారండి. మీరు ఏమంటారండి? నెల రావాలండి మరి వాళ్ళలోకి, మీరు సంవత్సరం రావాలండి వాళ్ళలోకి. మీరు వస్తానంటే కనుక వాడు కడతామండి. మా దగ్గరికి వస్తాయండి కొన్ని కేసులు ఇలాంటివి. మరి మాకేం నచ్చట్లేదండి ఆ వార్డులో ఉన్నవారి పద్ధతి కానీ ఆ వార్డు నాయకుడి పద్ధతి కానీ మాకు నచ్చట్లేదండి, మేము ఇంకో వార్డు కడదాం అనుకుంటున్నామండి. మరి మీరు ఆ వార్డు నడుపుతాకి నెల రావాలండి. సంవత్సరానికి ఒకసారి మీరు కనీసం 2 రోజులైనా వస్తే, మీరు వస్తే వార్డు మహా ఫాస్ట్గా నడుస్తుందండి. ఎంత ఫాస్ట్గా నడిపించిన అన్ని చిల్లులైనప్పుడు ఎంత ఫాస్ట్గా నడితే ప్రయోజనం ఏంటండి? వాడకు అన్ని చిల్లులే, చెక్క నాణ్యం లేదు, ఆ కొలతలు తేడాగా ఉన్నదాన్ని ఆ వాడని ఎంత కలిపితే చెక్కకి చెక్క, స్టీరింగ్ ఊడిపోతాయి కదండి. ఆలోచన చెయ్యండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అరారాతు పర్వతం మీద నేటి వరకు దాని నమూనా కనబడుతుందని చరిత్ర చెప్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఓడ మహాప్రళయానికి నిలబడింది. 8 మంది సేఫ్ జోన్లో ఉన్నారు. కారణం ఏంటంటే చెక్క వారిని కాపాడలేదండి, వారి పూసిన కీళ్ళు కాపాడలేదండి, ఆ నీళ్లు లోపలికి రాకుండా వారిని కాపాడింది నోవాహు గారి నైపుణ్యత కాదు, చెక్క యొక్క నాణ్యత కాదు, పరలోకాన్ని నుంచి వచ్చిన దేవుని లెక్కల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. సంఘమా వినండి, మిమ్మల్ని కాసేది ఏ కాపరైనా, మీరుండేది ఏ సంఘమైనా, దేవుని లెక్కల్లో ఉన్న సంఘములో మాత్రమే మీరు ఉండాలి. అందులో మోమాటం లేదు. మళ్ళా అయ్యగారు ఏమనుకుంటారు, అమ్మగారు ఏమనుకుంటారు? మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు అండి అస్సలు కూడా ఉన్నారండి, సిస్టర్ని కూడా చేయలేదు ఇంజక్షన్, వీళ్ళే చేసేసారండి ఇంజక్షన్, అంత బాగా మమ్మల్ని చూసుకున్నారండి. అలాంటి సంఘాన్ని వదిలిపెట్టేసేసి ఏమనుకుంటారు అయ్యగారు అని చెప్పేసి ఎక్కడికి పోతలేదండి అన్న మోమాట క్రైస్తవులు అందరూ నరకానికి పోతారు. అరే మోమాటం పనిచేయదండి ఇంక దైవభక్తి విషయంలో. ఆ ఓడకు దేవుని కొలతలు లేకపోతే ఇమ్మీడియట్లుగా దిగిపో, అది నిలబడదు ప్రళయంలో. వాక్యానుసారంగా లేని సంఘాలు, వాక్యానుసారంగా లేని దైవజనులు, వాక్యానుసారంగా లేని సహవాసాలు, వాక్యానుసారంగా లేనటువంటి పరిచర్యలన్నీ అవన్నీ ఎత్తబడవండి. పరలోకాన్ని నుంచి వచ్చిన కొలతల ప్రకారంగా ఏ సంఘాలు, ఏ సేవలు అయితే కట్టబడ్డాయో అవి మాత్రమే మధ్య ఆకాశంలోకి ఎత్తబడతాయి. ప్రైజ్ ద లార్డ్. నీవు మధ్య ఆకాశంలో ఎత్తబడే ఓడలో ఉన్నావా, ప్రళయంలో కలిసిపోయే ఓడలో ఉన్నావో ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా తేల్చుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. పర్వతం మీద ఉందండి వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక నూతన సృష్టి మా ద్వారా స్టార్ట్ అవబోతుంది. కొత్త భూమిలో మేము అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన నిరీక్షణ. ఆందోళనతో లేరండి అక్కడ, ఏమైపోతామని కలవరంతో లేరండి. అందుకే దేవుని సంఘంలో ఉన్న పిల్లలు గొప్ప నిరీక్షణతో ఉండాలి, కలవరాలతో ఉండకూడదు, అలాగా కంగారుతో ఉండకూడదు. ఏమైపోతుందో 8 మందిలో ఏమైపోతామన్న బాధ ఉందండి, మునిగిపోతామేమన్న బాధ ఉందండి, చచ్చిపోతామన్న బాధ ఉందండి. మేము నిబంధనలో ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము నిబంధనలో ఉన్నాము గనుక ఏ కీడు సమీపించదు. దేవుడికి మహిమ కలుగును గాక. మా ద్వారా దేవుడు ఒక నూతన సృష్టిని స్టార్ట్ చేయబోతున్నాడు. మా ద్వారా ఏలుబడి చేయించబోతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం ఆ స్థానంలో ఉన్నామండి. జయించిన వాడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేస్తాడట. హల్లెలూయా. మనం అద్భుతమైన స్థానంలో ఉన్నామండి. ప్రళయం స్టార్ట్ అవుతుంది, ఓడ ఎత్తబడుతుంది అట్లా. హల్లెలూయా. ఆ మహాభయంకరమైనటువంటి దినం వచ్చే ముందుగా రహస్య రాకడ, ఆయన కోసం సిద్ధపడిన వధువు సంఘం రెప్పపాటున ఎత్తబడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ఏమంటారంటే శ్రమల్లో సంఘం ఎక్కడే ఉంటుందండి అంటారు. ఈ థియాలజీ కూడా ఉందండి చాలా.
నాకు అంత పెద్ద థియాలజీ తెలియదు, కానీ నోవాహు దినాల్లో అది స్టార్ట్ అయిపోయింది, ఇది ఇలా ఎత్తబడిపోతుంది. ఆ భయంకరమైన ప్రళయంలో మాత్రం ఓడ లేదు. నోవాహు దినాలు ఎలాగుండనో మనుషు కుమారుల దినాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఆ మహాభయంకరమైన ప్రళయపు దినములలో యేసయ్య కోసం సిద్ధపడిన సంఘం ఉండదు, అది పైకి ఎత్తబడిపోద్ది భద్రంగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆ పైకి ఎత్తబడేటువంటి సంఘంలో ఉండాలి. అదే వధువు సంఘం, అదే ఎత్తబడే సంఘం. ఎక్కడున్నావు? సేమ్ నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుడి దినాలు అలాగే ఉంటాయి, అందులో డౌట్ లేదు. అది యేసు ప్రభు చెప్పినటువంటి వాస్తవమైన సత్యం. ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్తలోకి వచ్చాను. ఒక్కసారి ఇంకొక 2 వచనాలు చూసి ముగిద్దాం. 40వ వచనం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచి పెట్టబడును. 2 సంఘంలోనే ఉంటారు. ఒకరు ఎత్తబడిపోతారు, ఒకరు ఉండిపోతారు. ఉండిపోయేది ఎవరు, ఎత్తబడేది ఎవరు? అది మీకు తెలుసు. తర్వాత 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును. 2 బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, కానీ ఒకరు ఇక్కడే ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. తిరగలి విసరడం అంటే బైబిల్ గ్రంథం చదవడమే, ధ్యానించడమే. అందరూ బైబిల్ చదువుతున్నారు సంఘంలో. తిరగలి విసిరిన వారందరూ వెళ్ళరు, ఒకరు వెళ్తారు, ఒకరు ఉంటారట. వాక్యం బోధించిన వారందరూ వెళ్ళరు. అరే నాతో పాటు కలిసి పరిచయం చేశాడు కదండి, ఎదురు తిరగలి ఎలా విసురుతారండి? ఒకళ్ళు అది ఎదురుగా, ఒకళ్ళు ఎదురుగా, ముఖం చూసుకుంటాం కదండి, ఇలా విసురుతాం కదండి. ఒకరు వెళ్ళిపోతారంటే ఒకళ్ళు ఉంటారంట. రేపు సేవకులు కూడా ఏమనుకుంటారో తెలుసా? ఏ బాబోయ్ నాతో పాటు పరిచయం చేశాడండి. ఒకళ్ళు వెళ్ళిపోతారంటే ఒకళ్ళు ఉంటారంట. ఒకరు దేవుని కొలతల్లో పరిచయం చేసిన వారు, ఒకరు సొంత కొలతల్లో పరిచయం చేసిన వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ మనిషి కుమారుడు రాకడా. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. 43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనయ్యడని మీరు ఎరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మనం అనుకొనని గడియల్లో ప్రభు వస్తాడట. ఈ మాటలండి పేతురు గారు చెప్పలేదు, పౌలు గారు చెప్పలేదు, మహాభక్తుడు ఎవరో చెప్పలే, సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పారు. ఆమేన్. సాక్షాత్తు ప్రభుల వారే చెప్పిన మాటలు. ఆయన సరదాగా చెప్పే మాటలు కాదు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత ఏం జరగబోతుందో ఆ సంగతులు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది అన్ని ప్రసంగాల్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నీకు అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. నేను స్వస్థపరచబడబోతున్నది రాత్రి ఒక్కొక్కరి మీద చేయించి నేను అని అనగానే మీరు స్వస్థపరచబడతారు. ఇప్పుడే నాకు ఎర్ర బట్టలను దేవుడు చూపించాడు, ఎర్ర బట్టలు ఎవరున్నారు వచ్చేయండి అని అనగానే చాలా హ్యాపీగా అయిపోయి బాబా అయ్యగారు ఎర్ర బట్టలు కేకేశారు. ఎర్ర బట్టలు కేకేసినా, పచ్చ బట్టలు కేకేసినా, పెండ్లి వస్త్రాలే గనక లేకపోతే కథ అయిపోయినట్టే నాయనా. ఎర్ర బట్టలు పిలిచగలిగిన దేవుడు, పచ్చ బట్టలు పిలవగలిగిన దేవుడు, పెండ్లి వస్త్రాలు ఇవ్వలేడా నీకు? ప్రభా నీవు నన్ను ఎర్ర బట్టలతో పిలవపోయినా పర్వాలేదు, పచ్చ బట్టలతో పిలవపోయినా పర్వాలేదు, ఇప్పుడు నన్ను పిలవపోయినా పర్వాలేదు నాయనా, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మాత్రం వస్త్రాలు ధరించుకొని ఉంటాను, అప్పుడు మాత్రం నన్ను పిలవాలయ్యా, నేను రావాలయ్యా. చాలా మంది పిచ్చాశ ఏమంటారు తెలుసండి? ఏదైనా కోటకి వెళ్ళాను అనుకోండి, నన్ను పిలిస్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు, పిలిస్తే బాగుండు, పిలిచేశాను. ఏమొచ్చింది నీకు చెప్పు నాకు ఒక మాట. 24 మంది పెద్దల్లో సీట్ వచ్చిందండి. మరి ఏంటండి పిచ్చాశలు? నాకు అర్థం కాదు.
కొంతమందికి బైబిల్ గ్రంథంలో యోహాను 3:16 ఎక్కడుందో తెలియదు, కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ తెలిసిపోతాయండి. వాళ్ళ పాన్ కార్డు నెంబర్ కూడా తెలిసిపోతుంది. 66 పుస్తకాలు ఏ వచనాలు ఎక్కడున్నాయో తెలియదండి వాళ్ళకి. మీకు సంగతి చెప్పనా, యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పినప్పుడు ఫస్ట్ సూచన ఏంటో తెలుసా మీకు? ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. ఫస్ట్ సూచన ఏంటంటే మీరు మోసపోతారు. ఉదయం చెప్పిన కదా ఎలా మోసపోతారో, ఎంతమందికి అర్థమైంది? ఉదయం చెప్పింది. ఇప్పుడు చెప్పను, పొద్దున వచ్చిన వాళ్ళని అడగండి ఎలా మోసపోతారో వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేసి. అది మొదటి సూచన చెప్పాడు. రెండో సూచన ఏం చెప్పాడు తెలుసా? 24వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 4వ వచనంలో మొదటి సూచన, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. రెండో సూచన ఏంటి? అనేకులు నా పేరట వచ్చి అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? నేనే క్రీస్తునని చెప్పడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడికి చెందవలసిన మహిమ వీళ్ళు దొంగిలిస్తారండి. ఇక మనం ఏసయ్యా 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 ప్రభు వచ్చాడండి నాకు ఎంత ఆనందం అన్నాను. అన్నా దేవరాజు అన్న వచ్చాడంటే అయ్యి బాబోయ్, అన్న వచ్చాడంటే అయ్యి బాబోయ్, అన్న వస్తున్నాడు, అయ్యి బాబోయ్ అన్న నీకోసం రక్తం కార్చలేదు నాన్న, ఏసయ్యా 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 అని కలవరించాలి నీవు. అన్నా దేవరాజన్న వచ్చాడు, అన్నా లోకాన్ని వచ్చాడు, దేవరాజన్న వచ్చాడు, అన్న వచ్చాడంటే ఇక బాగబ్బా ఎందుకలా చచ్చిపోతున్నారు అలాగా? ఈ బాబోయ్ కడవరి వినాలో వినండి జాగ్రత్తగా. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఈ రోజు దేవరాజు గారు వచ్చాడంటే 12వ తారీఖున ఆయన పేరు కింద 12వ తారీఖు. అప్పుడు దేవరాజు గారు భక్తులందరూ ఈ రోజున వస్తారండి, 12వ తారీఖున దిగుతారు. అంటే దేవుడికి రావలసిన మహిమంతా ఎవరు దొంగిలిస్తున్నారు ఇప్పుడు? అంటే ఎవరి పేరు పెట్టట్లేదు, నా పేరు పెట్టుకుంటున్నాను ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి. నేనే క్రీస్తుని అంటే దాని అర్థం ఏంటంటే నేనే దేవుడిని అని అండు, కానీ దేవుళ్ళకి పొగడబడతా. బాబా అన్న వాడిని వైపు అన్న వేసుకున్న జోళ్ళు, అయ్యి బాబోయ్ అన్న ఎక్కిన కారు ఇది, అన్న తన ప్లేట్ ఇది. ఎంత పిచ్చ భక్తులు తయారయ్యారండి ఈరోజు. యేసయ్యను గణపరచవలసినటువంటి నోరు దైవజనుల్ని మనుషుల్ని గణపరుస్తుందండి. వాళ్ళు మీకోసం రక్తం చిందించారండి. రాత్రి పగళ్ళు మీరు కలవరించవలసింది యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా రక్షకుడు, నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు, నా రాజు. ఎవరిని కలవరిస్తున్నావు నువ్వు ప్రతిరోజు? ఒక మనిషిని నువ్వు పొగుడుతున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది రెండో సూచన. నేనే క్రీస్తునని అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని. ఈరోజు దేవునికి చెందవలసిన ఘనత అనేక మంది దైవజనులు పొందుతున్నారు. ఆ ఘనత దేవునికి చెందవలసిన మహిమ అనేక మంది అమ్మగారులు అయ్యగారులు పొందుతున్నారు. ఆ మహిమ మరి ప్రభు అక్కడికి రాకపోయినా పర్లేదు, అన్న వస్తే అక్కడ సరిపోద్దండి. ఇవన్నీ దేని గుర్తు తెలుసా? నీవు దేవుని కన్నా మనిషి మీద అధిక ప్రేమ పెట్టుకుని తిరుగులాడుతున్నావే, అది దేని గుర్తో తెలుసా? ప్రభు రాకడకు గుర్తుంది. ఎక్కడైనా చూడండి ఫ్యాన్స్ అయిపోయారండి. సినిమా యాక్టర్లకు ఫ్యాన్స్ అయిపోయి ఆ సినిమా హాల్లోకి వెళ్ళిపోతారు వాడి సినిమా రాగానే. ఇప్పుడు సేవకులు ఫ్యాన్స్. మరి ఇక్కడ మీరు ఎవరు ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలీదు. అలాంటి మహా దుర్మార్గపు భక్తి ఎవరి జీవితంలోనైనా ఉంటే ఈ రాత్రి అది తొలగించబడును గాక. ఆమేన్. వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితంలోకి రావాలి. మనం ఆరాధించవలసింది మనుషుల్ని కాదు. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ రాకడకు సూచనలు, ప్రభు వస్తున్నాడు అనడానికి సూచనలు. ఆ సూచనల మధ్యలోనే మనం జీవిస్తున్నాం.
మెలకువ కలిగి ఉండండి దేవుని బిడ్డలారా. ఇప్పటి వరకు వినింది ఒక ఎత్తు అయితే ఇక నుంచి వినబోతున్నది ఒక ఎత్తు. ఇంకా చెప్పనా? రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. పూర్వపు దినాల్లో ఆ పార్టీ వాళ్ళు గెలిచినా మెదలకుండా ఈ పార్టీ వాళ్ళు మెదలకుండా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. బుక్లో రాశానరా నీ పేరు అని వీడు రాగానే వీడు వచ్చి వీడి మీద పడుతున్నాడు. రే నాకు బుక్ ఉందిరా, మా చేతికి రాకపోదు ఒక రోజు, నీ సంగతి తెలుస్తాను రాని వీడి చేతికి అధికారం వచ్చిన తర్వాత వాడిని తరుముతున్నాడు, వాడి చేతికి అధికారం వచ్చిన తర్వాత వీడిని తరుముతున్నాడు, కత్తులతో కొడవలతో. పూర్వం ఉందండి ఇది. జనం మీదకి రాజ్యం మీదకి. ఇప్పుడు అందరూ ఏం చూస్తున్నారు? మా చేతికి రాకపోదు ఒక్కొక్కరిని బట్టలు ఆ తర్వాత మీరే పూర్తి చేసుకోండి. ఇంకా పరిగెట్టిస్తాం. ఎవరిని పరిగెట్టే? మీకు అధికారం ఇచ్చింది బుక్కుల్లో పేర్లు రాసుకుంటాక? బుక్కుల్లో పేర్లు రాసుకుంటాకంటే వాళ్ళకి అధికారం ఇచ్చేది. వాడి మీద వీడి మీద పగ తీర్చుకోవడానిక నీకు అధికారం కట్టబెట్టేది. ఆ మాత్రం అడగలేరా? అందేసుకుంటారు ఓటుకు లంచం. ఇక్కడ ఎవరైనా అలాంటి మహాభక్తులు ఉంటే కనుక నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఓటుకు డబ్బులు తీసుకుంటే మీరు పరలోకం వెళ్ళరు. అందులో అనుమానం లేదు. మళ్ళా అది లంచం. ఢిల్లీలో సంతకానికి ₹1,00,00,000 తీసుకున్న లంచమే, గల్లీలో ఓటు వేయడానికి ₹100 తీసుకున్న లంచమే. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును అని రాయబడింది బైబిల్లో. ఓటుకు డబ్బులు తీసుకునేటువంటి దైవ భక్తులు ఎవరైనా ఇక్కడ ఉంటే గనక మరలా చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఎంత తీసుకున్నారో అంత తిరిగి చేయండి. సిద్ధపాట్లో ఇది భాగం. సిద్ధపాట్లో ఇది భాగం. వడ్డీలు వసూలు చేసుకునేటువంటి వారు ఎంత వడ్డీ వసూలు చేసుకున్నారో అంత వడ్డీ తిరిగి ఇచ్చేసిరండి. సిద్ధపాట్లో అదో భాగం. ఎందుకంటే దేవుని బిడ్డలు అలా వడ్డీకి ఇవ్వకూడదు. వాక్యమే చెప్తుంది. మానేసరండి ఎక్కడి నుంచి కాదు, ఇప్పుడు దాకా ఎంత తీసుకున్నావో అంత తిరిగి ఇచ్చేసిరా. అవును, యేసయ్య వచ్చాడు జక్కయ్య ఇంట్లో కంటే దాని అర్థం ఏంటో తెలుసా? 4 రెట్లు తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు నీ జీవితంలో కంటే అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడతా పాప పరిహారాన్ని అర్పిస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాట్లు ఇదో భాగం అండి. చేతులు దులిపేసుకుని మీద కూడా మూతుడు చదువు వచ్చేస్తే దేవుడు ఎత్తుకెళ్ళిపోవడం. నువ్వు చేసినవన్నీ సరి చేసుకోవాలా, నీ అంతరంగాన్ని కడుక్కోవాలా, నిర్మలంగా నీ జీవితాన్ని మార్చుకోవాలా. అప్పుడు స్వచ్ఛమైన మహిమ కలిగిన రాజ్యములో అడుగు పెడతాం. సోగి లేకుండా పడిపోయినట్టు అలాగా. అమ్మా ఎక్కడికి అడుగు పెడతాం? పరలోకమేనా పాడండి భక్తులు. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా యేసుదేవరా కనికరించవా దారి చూపవా. యేసుదేవరా కనికరించవా నాకు దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే. హల్లెలూయా. మరి ఆ విధముగా ఉదయకాలం 9 గంటలకే ఒక మహాభక్తుడు ఈ పాట పాడాడు. ఏం పాట? పరలోకమే చేరాలనేనా. ఉదయం 9 గంటలకి మహాభక్తుడు ఈ పాట పాడుతుంటే పరలోకంలో ప్రభు విన్నాడట. వినేసి దేవదూతలను పిలిపించాడంట. ఇలా రండి నా భక్తుడు చూసారా, పరలోకమే అతడు అంతఃపురం అంట, చేరాలని తపనతో తాపత్రయంతో ఉన్నాడంట అనని నా ప్రియుడు, నా కుమారుడు, నా బిడ్డ యొక్క ఆశ నేను తీర్చాలి అని చెప్పి కబురు పంపాడంట డాక్టర్ గారితో. ఏమనంటే సాయంకాలం 3 గంటలకి నువ్వు ఆ పరలోకం వచ్చేస్తున్నావని కబురు చెప్పిరా నా భక్తుడికి అని చెప్పి డాక్టర్ గారిని పంపిస్తే డాక్టర్ గారు వచ్చి సాయంకాలం 3 గంటల లోపల నీ గుండె ఆగిపోతుంది, దేవుడు తదాస్తు అన్నాడు, నీ ప్రయాణానికి ఏర్పాటు చేశాడు,
నువ్వు చదువుకోవాలి, 3 గంటలకే వెళ్ళిపోతున్నావు అని డాక్టర్ చెప్పగానే 9 గంటలకు పాడిన పాట మారిపోయిందండి. మారిపోయింది. రక్షించవా, కాపాడవా, నాకు జీవం పోయవా, రక్షించవా, లాజరును బతికించావు. 9ంటికి ఏం పాట పాడాడు ఈ భక్తుడు? పరలోకమే నా అంతపు. పరలోకం వినేసి తదాస్తు చదివేశారు 3 గంటలకు దుకాణం. మళ్ళీ అప్పుడు ఎందుకంత ఆందోళన? పాటే కదా అని చెప్పేసి పాడేమాకండి. అలాగా నిజంగా పరలోకముని అంతఃపురం అయితే ఆ పరలోక రాజ్యానికి చేరాలి అనే ఆశ, ఆరాటం నీ గుండెల్లో ఉంటే ఆ ఆరాటంతో పాడాలి. ఎందుకంటే మనం పాడుతున్నప్పుడే పరలోకంలో ఉన్న దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. నెక్స్ట్, సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది. నేను ఎంత బలంగా అరిస్తే మీరు అసలు సౌండ్ చేయరేటండి. పక్కలతో చెప్పండి అన్నమాట. బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది, అదే బొంబాయి పట్టణం. ఏంటంటారా బలమైన పట్టణం? దుబాయ్ పట్టణం అంటారా? అదే కదండి మనం బతికించేది, అదే కదండి, దుబాయ్ కదండి. ఏంటంటారు? బొంబాయి పట్టణమా, ఢిల్లీ పట్టణమా, దుబాయ్ పట్టణమా? బలమైన పట్టణం ఏదంటానయా చెప్పండి. బలమైన పట్టణం బెంగళూరు అంటారా? సాఫ్ట్వేర్ సైడ్ కదా. వ్యాపార కేంద్రం బొంబాయి, అధికార కేంద్రం ఢిల్లీ. ఏదంటారు బలమైన పట్టణం? అబ్రహాము ఆయన జీవితంలో దేవుడు ఆశించే 2 అనుభవాలు చెప్తానని పొద్దున ఒకటే చెప్పాను మీకు నేను. రెండోది ఏంటో తెలుసా? అబ్రహాము ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అయ్యా అబ్రహాం గారు ఇక్కడ భూమి చాలా బాగుంటుంది, ఒక 20 ఎకరాలు కొనుపాడేయండి అయ్యా అని అన్నా సరే అక్కర్లేదు నాకు. అయ్యా ఈ దేశంలో భవనం కట్టుకొని ఉండండి అయ్యా, బాగుంటుంది అయ్యా ఈ పట్టణం అంటే అక్కర్లేదు నాకు. నో నో అనుకుంటూ వచ్చాడు. మరి ఎస్ ఏదయ్యా? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శబాష్ బేటీ శబాష్. నేను అబ్రహాము దేవుడును అనిపించుకోవడానికి సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే భూమి మీద అన్ని దేశాలు అబ్రహాము దేవుడు తిప్పేసినా, అన్ని పట్టణాలు అబ్రహాము తిప్పేసినా, ఏ పట్టణం మీద ఆశ పెట్టుకోకుండా పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. ఎప్పుడో తెలుసా ఇది? ఎప్పుడో తెలుసా ఇది? ఆదాము దగ్గర నుంచి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. మత్తయి శుభవార్తలు చూడండి అన్నమాట. 1వ అధ్యాయం. ఆ ఆశ, ఆ ఆరాటం ఎప్పుడుందో చూడండి ఆయనకి. 17వ వచనం. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపడి మొదలుకొని క్రీస్తు వరకు 3 14 ఎంతండి? 3 10 30, 3 4 12, 30 12 42. అంటే అబ్రహాము గారికి యేసుక్రీస్తు ప్రభు దినాలకి 42 తరాలు. తరం అంటే ఒకవేళ 100 సంవత్సరాలు మనం వేసుకున్నా 4200 తరాలు.
4200 సంవత్సరాల క్రితము అబ్రహాము గుండెల్లో ఆశ ఏంటో తెలుసా? పునాదులు కలిగిన పరలోకపు పట్టణం గురించి ఆరాటంతో నిండిపోయాడు అబ్రహాము. దేవుడికి స్తోత్రం. అది నచ్చిందండి దేవుడికి. నేను అబ్రహాము దేవుడు అని ఎందుకు అనిపించుకున్నాడంటే 42 తరాల క్రితం ఉన్న అబ్రామే పరలోక పట్టణం కొరకు ఆశతో ఎదురు చూశాడు. ఎంత ఆశ అంటే, నేను ఎక్కడ ఒక ఇల్లు కట్టను, ఎక్కడ ఏ పట్టణం నాకు అక్కర్లేదు, ఏ దేశం నాకు అక్కర్లేదు. ఏందయ్యా అంటే, పునాదులు కలిగిన ఆ పట్టణం. ప్రైజ్ ది లార్డ్. 42 తరాల క్రితం అబ్రాముకే పరలోకం మీద అంత ఆశ ఉంటే, చాలా వేదంతో చెప్తున్నాను వినండి, దగ్గరకు వచ్చేసామండి మనం దేవుని రాజ్యానికి. ప్రభు రాకడికి ఆ పరలోక పట్టణాన్ని చూడడానికి దగ్గరకు వచ్చేసామండి. మనకెంత ఆశ ఉండాలండి? నీ ఆశ అంతా కాకినాడ పట్టణం మీదే. పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కొంపలో అస్సలు ఉండమండి, పట్టణం అంతా తిరుగుతూ ఉంటాం. నీ ఆశ అంతా వైజాగ్ మీద, నీ ఆశ అంతా హైదరాబాద్ మీద, నీ ఆశ అంతా దేశాలు మంచి మంచి పట్టణాల్లో సెటిల్ అయిపోవాలి. దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసుకుని కొన్ని దినములు ఉందాం అనుకున్న వాళ్ళారా, నేను చెప్పేది ఒకటే, తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా నీ భార్య బిడ్డలందరితో కలిసి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండండి దేవుడి సన్నిధిలో. దేవుడి మందిరం వదిలిపెట్టేసి, ఆయన సన్నిధిని వదిలిపెట్టేసేసి, ఆరాధనలు వదిలిపెట్టేసేసి రూపాయలు సంపాదించుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నాను, దూరదేశ ప్రయాణాలు అనవసరం. ఇక సంపాదించుకుందాం రండి, ఆ పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేద్దాం, ఆ దేశానికి వెళ్ళి అది చేద్దాం అనుకునే వారందరికీ చెప్పే శుభవార్తదే. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ చెప్పే శుభవార్తదే. నేను తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా నీ కుటుంబం అంతటిని దేవుని రాకడ కొరకు సిద్ధపాటు చేయడానికి రండి అక్కడి నుంచి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా సంపాదించుకునే కాలం ఇది కాదన్నయ్య, సంపాదించుకునే కాలం కాదు, సిద్ధపడే కాలం ఇది. నేను మరలా ఇదే మాట చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా, ఇది సిద్ధపడే కాలం ఇది. ప్రైజ్ ద లార్డ్. నేను వాక్యాలు పరిశోధన చేసి థియాలజికల్గా స్టడీతో చెప్పట్లే, దేవుని యొక్క సన్నిధిలో గ్రహించి చెప్తున్నాను, ఆయనకు సమీపంగా ఉండి గ్రహించి చెప్తున్నాను. ఆ మహాదేవుని కాళ్ళ చప్పుడు వినపడుతుంది మనకి. పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. ఆ ప్రియుని స్వరం ప్రియురాలకే వినపడుతుంది, అందరికీ వినపడదు. తన ప్రియురాలకే తెలుసు తన ప్రియుడు ఏ టైంలో వస్తాడు అనేది. అందరికీ తెలియదు, ఇంట్లో అందరికీ తెలియదండి. సరిగ్గా ప్రియుడు ఏ టైంలో గోడ దిగి బయటకు వస్తాడు ఎవరికి తెలుస్తుందండి? ప్రియురాలకి అర్థమవుతుంది నా ప్రియుడు వచ్చే సమయం అయిందని. దేవుని సంఘం అంటే నీవు ఒక ప్రియురాలు వలె ఉండగలిగితే నీ ప్రియుడు వచ్చేటువంటి టైం నీకు అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రియురాలు వలె లేవు కనుక వచ్చాడులే, పెట్టాడులే, చేశాడులే అని అంటున్నావు. ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాల్ని అనే అద్భుతమైన అనుభవంలో నువ్వు ఉండగలిగితే నీకు అర్థమైపోద్ది నీ ప్రియుడు వచ్చే సమయం. ఆ అట్మాస్ఫియర్, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ లైన్ అంతా నీకు అర్థమైపోద్ది. ప్రియుడు వచ్చే కాలంలోకి వచ్చేసాం. హల్లెలూయా. షోలమీత అంటుంది, నా ప్రియుడి స్వరం నేను వింటున్నాను. సైలెంట్గా ఉండండి, నా ప్రియుడి స్వరం వింటున్నాను. లేడి వలె గంతులు వేసుకుంటూ నా ప్రియుడు వస్తున్నాడు అంటుంది షోలమీతి. దేవుని సంఘం నీ ప్రియుడు వచ్చే సమయాన్ని చెప్పగలిగిన స్థాయిలోకి రావాలా, అంతగానో ఆయన్ని ప్రేమించాలా. ప్రియురాలకే తెలుసు ప్రియుడు ఎప్పుడు వస్తాడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కొలతల్లో ఉండగలిగామా? ప్రళయ దినం స్టార్ట్ అవుతుంది, ఓడ మధ్యలోకి ఎత్తబడే సమయం వచ్చింది. కొలతల్లో ఉండగలిగితే ఎత్తబడతావు. వాక్యానుసారంగా జీవించగలిగిన సంఘములో, కుటుంబంలో ఉండగలిగితే ఎత్తబడతావు.